పరిధి కాదు. కానీ అక్కడ తన బాబుని ఎత్తుకుని అక్కడైతే ట్రాఫిక్ క్లియర్ చేస్తూ పలువురు ప్రశంసలు అయితే పొందినటువంటి పరిస్థితి ఉంది. మీ సేవా దృక్పథంతో ఎక్కువగా ఉండడం వల్ల ఈ బాధ్యత వచ్చిందంటే మీ పోలీసులో వచ్చిన తర్వాత ఈ బాధ్యత అనుకోవచ్చు. మనం సాయం వేరే వాళ్ళకి చేస్తే ఆ సాయం ఏదో రకంగా ఎప్పుడో రోజు మనకి తిరిగి వస్తుందండి. ఖచ్చితంగా దేవుడే పంపిస్తాడు అది. మీరు ఆ టైంలో రాత్రి ఒక పక్కన చలి బాబుని ఎత్తుకుని వస్తున్నారు, ఎలా అసలు మీరు మళ్ళీ అది ట్రాఫిక్ క్లియర్ చేయని గంటల గల్లు కూడా అక్కడ ఉన్నారని కూడా తెలిసింది. ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అండి, అది మా డ్యూటీ, అది మేము చెయ్యాలి. ఇది నా లిమిట్స్ కాదనడానికి లేదండి. ఏం చెప్పదలుచుకున్నారు సోషల్ సర్వీస్ పట్ల? కొంతమంది ఎందుకు మనకెందుకు లేని పోతుంటారు. మనం ఎదటోళ్ళకి మంచి చేస్తే మనకి మంచి దేవుడే చేస్తాడండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు అయితే ముగిశాయి. ప్రతి ఒక్కరు కూడా తిరిగి ప్రయాణాలు వెళ్తున్న నేపథ్యంలో ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. ఈ ట్రాఫిక్ జామ్తో అందరూ కూడా ఆ ప్రయాణాలకు వెళ్ళేందుకు ఎక్కడికన్నా వెళ్ళే వరకు ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొంటున్నాయి. అంతేకాకుండా ఈ యొక్క ట్రాఫిక్ జామ్లో అంబులెన్స్ కూడా నిలిచిపోవడంతో అనేక ఇబ్బందులు తలెట్టడమే కాకుండా రోగులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఈ తాజాగా కూడా కాకినాడ జిల్లాలో జరిగినటువంటి ఒక ఘటన అయితే ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. ఈ కాకినాడ జిల్లా సోమలకోటలో పూర్తిగా 2 రోజుల క్రితం అయితే పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆ ట్రాఫిక్ జామ్ ప్రధానంగా చూసుకుంటే కిలోమీటర్ వరకు కూడా గంటల తరబడి కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అసలే చలికాలం, మా పక్కన విపరీతమైన చలితో ఇబ్బంది పడుతున్నారు. అక్కడ ఒక మహిళ ఒక బాబుని ఎత్తుకుని ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది. దగ్గరికి వెళ్ళి చూస్తే తన కానిస్టేబుల్, మహిళా కానిస్టేబుల్ కదా ఆ ట్రాఫిక్ క్లియర్ చేస్తుంది అనుకుంటే మీరు పొరపాటే. తన పరిధి కాదు. కానీ అక్కడ తన బాబుని ఎత్తుకుని అక్కడైతే ట్రాఫిక్ క్లియర్ చేస్తూ పలువురు ప్రశంసలు అయితే పొందినటువంటి పరిస్థితి ఉంది. ఒక వీడియో ఇప్పుడు అంతా కూడా సోషల్ మీడియా మీద కూడా చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో ఉన్నటువంటి లేడీ కానిస్టేబుల్ ఎవరనేది కూడా ఆరా తీసి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన చర్చిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తను చేస్తున్నటువంటి అంటే తన విధి నిర్వహణలో తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తన పరిధి కాకపోయినా తను ఈ విధంగా చేసిన దానికైతే పలువురు అయితే అభినందిస్తున్నారు. ఇప్పటికే తను పిలిచి నువ్వు చేసిన ఆ పనికి చాలా శబాసమ్మ అంటూ కూడా నువ్వు చక్కగా ఉండాలంటూ కూడా అందరూ కూడా అభినందిస్తున్నారు. రంగంపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తుంది ఆమె జయశాంతి. ప్రస్తుతం ఆమె మనతో ఉన్నారు. మాట్లాడే పరిస్థితి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, ఆ రోజు జరిగినటువంటి సందర్భం కాకుండా ప్రస్తుతం ఆమె కుటుంబ నేపథ్యాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనము ద్వారా ఆర్టీవీ ద్వారా కూడా ఆమె ముందు మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. నమస్తే అమ్మ. నమస్తే సార్. మీకు కూడా కంగ్రాట్స్. ఆ రోజు మీరు చాలా ఆ రోజు నైట్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా దీనికోసమే చర్చించుకుంటున్నారు. మన డ్యూటీ ఎప్పుడు ముగిసిపోతుంది, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం, ఎప్పుడు ఇది చేద్దాం, నాకు పరిధి కాదు ఇది రకరకాలుగా దీనికి కాల్ చెప్తూ తప్పించుకుంటుంటారు. కానీ మీ పరిధి కాకపోయినా మీరు డ్యూటీ నిర్వహించడం కాకుండా మీ బాబుని ఎత్తుకుని కూడా డ్యూటీ చలిలో కూడా నిర్వహించారు. ఈ విషయం ఇంకొంచెం మాట్లాడుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం ఏంటమ్మా? మాది సొంతూరు అయితే శంఖవరం మండలం, శంఖవరం అండి. నేను పుట్టింది, పెరిగింది, చదువుకుంది అంతా కూడా మా ఊర్లోనే జరిగింది. మా మదర్కి ఫాదర్కి నేను ఒకదాన్ని అమ్మాయిని. అంటే మా మదర్ వాళ్ళు 5 అన్నదమ్ములకి ఒకే ఆడపిల్లండి అమ్మ. ఆ అమ్మని ఏంటంటే మేనమామకి ఇచ్చి పెళ్లి చేశారు. మా 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 నాన్నగారు సొంత అత్త కొడుకు అనమాట. అని చేశారు. తర్వాత కొంచెం మా ఫాదరు డ్రింక్ అది చేస్తారనేసి మా మామయ్య ఏం చేస్తారంటే అమ్మని సొంత ఊరు తీసుకొచ్చేసుకుని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకుని చూసుకోవడం జరిగిందండి. తర్వాత హ్యాపీ. నాన్న కూడా మామూలుగా మాతోనే ఉండేవారు. అంటే మా ఊళ్ళో శంఖవరం వచ్చేసారనమాట. నాన్నమ్మ వాళ్ళది తుని, నెగిటివ్ వచ్చి ఇక్కడే ఉండేవారు. తర్వాత అమ్మకి కొంచెం హెల్త్ ప్రాబ్లం రావడం, 2010లో అమ్మ చనిపోవడం జరిగిందండి. తర్వాత మా మదర్ చనిపోయిన తర్వాత కొంచెం మా ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోయిందండి. అంటే అమ్మ ఎంత సపోర్టింగ్గా ఉండేదంటే మాకు చాలా సపోర్టింగ్గా ఉండేదండి. మా మదర్, మా మామయ్యలు కావని ఎవరు చదువుకోలేదండి. మా మదరు చదువుకోలేదు. బట్ చదువుకోకపోయినా అమ్మ కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించేదండి. ఏదన్నా హాస్పిటల్స్ కావని, లేదంటే ఏదన్నా మంచి చెప్పని, చెడు చెప్పని మామయ్యలకి సపోర్ట్గా ఉండేది. సడన్గా అమ్మ ఇంకా అలా అయ్యింది. అలా అయిన తర్వాత మా నాన్నగారు నేనే ఉండేవాళ్ళం. మా మామయ్య, అత్తలు అందరం కలిపి ఉండేవాళ్ళం అండి. వాళ్ళతోనే కలిపి ఉండేవాళ్ళం.
తర్వాత నాకు పోలీస్ అవ్వాలనేది చిన్నప్పటి నుంచి డ్రీమ్ అండి. అయితే చిన్నప్పటి నుంచి కూడా పోలీస్ ఫొటోస్ అవి తీయడం, నేను నా చిన్నప్పుడు ఫొటోస్ కూడా పోలీస్ ఫొటోస్ చాలా ఉంటాయండి. అమ్మ ఏంటంటే పోలీస్ వద్దు, నువ్వు టీచర్ అవ్వాలి, పోలీస్ ఏంటి ఆడపిల్ల, అది మన కుటుంబం నుంచి ఎవరు వెళ్ళలేదు, ఆడపిల్ల చదువుకోవడమే గొప్ప అంటే అదేంటమ్మా నువ్వు అలా అంటున్నావు అంటే, చదువుకో తల్లి కానీ పోలీస్ వద్దు, నాకు పోలీస్ వద్దు అనిపిస్తుంది అని చెప్పేదండి మా అమ్మ. కానీ నాకు ఇంట్రెస్ట్ అంటే ఇంకా మాకు తెలిసిన ఆయన రామచంద్రరావు గారు దేవగుప్త అని చెప్పి ఉన్నారనమాట. ఆయన ఏంటంటే నన్ను చదివించారు. ఆయనే చదివించి అమ్మాయి ఇష్టపడుతుంది కదమ్మా చదవని అంటే, వాళ్ళకి ఆడపిల్లలు లేరండి, నన్ను కూతురులా భావించి చూసేవారు. చదవని అమ్మ అది ఇది అని సపోర్ట్ చేసేవారండి. యూనిఫామ్లో ఫోటోలు దిగేదాన్ని. చిన్నప్పటి నుంచి యూనిఫామ్ అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకో తెలీదు, ఈ యూనిఫామ్ అంటే ఇప్పటికి కూడా చాలా ఇష్టం అండి. అలా ఫొటోస్ దిగడం అది చేస్తుంటే ఇంకా నాకు తర్వాత ఏంటంటే జాబ్ చేయాలి, కొంచెం సపోర్టింగ్గా నిలవాలి. అమ్మాయి హెల్త్ బాగున్నప్పుడు కొంచెం ఫ్యామిలీకి ఏదైనా హెల్ప్ చేయాలని చదువుకునేటప్పుడే కొంచెం చిన్న చిన్న వర్కులు చేసేదాన్ని అండి. కంప్యూటర్ నేర్చుకున్నాను 10th హాలిడేస్లో. నేర్చుకుని తెలుగు టైపింగ్ అది నేర్చుకుని మా ఊరు ఎండిఓ మేడం గారి దగ్గర ఆవిడకి సంబంధించిన వర్క్ అది చేస్తే మేడం అమౌంట్ అది ఇచ్చేవారండి, నెలకు 1500 అలా ఆవిడ వర్క్ని బట్టి ఇచ్చేవారు. ఆ అమౌంట్ తీసుకుని అమ్మకి మందులకి అది హెల్ప్ అయ్యేది. నేను చదువుకోవడం కూడా మా ఊరి ఎమ్మెల్యే గారు పర్వత సత్యనారాయణ మూర్తి గారు ఉండేవారండి. ఆయన కాలేజీలో ఫ్రీ సీట్లో చదువుకున్నానండి నేను. మాకు అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అని ఒకటి పెట్టారండి ఎంపీసీ వాళ్ళకి. అందులో కొంచెం మార్క్స్ బాగా వస్తే నాకు ఫ్రీగా సీట్ ఇచ్చారండి, మ్యాథ్స్ మీద ఎగ్జామ్ పెట్టి. అందులోనే చదువుకున్న తర్వాత ఇంకా డిగ్రీ ప్రైవేట్గా కట్టాడండి. అంటే నేను రెగ్యులర్గా వెళ్ళడానికి. మీరు ఎంతవరకు చదువుకున్నారు? అంతేకాకుండా మీరు ఎంతమంది పిల్లలు మీరు అంటే మీకు ఎంతమంది ఉన్నారు? మా పేరెంట్స్కి అయితే నేను ఒకదాన్నే అండి అమ్మాయిని, ఇంకా తోబుట్టువులు ఎవరు లేరండి. నేనైతే డిగ్రీ చేశానండి, BA BPD చదువుకున్నానండి, ఫిజికల్ ఎడ్యుకేషన్ చేశాను. చేసిన తర్వాత కొన్ని రోజులు అన్నవరం టెంపుల్లో కూడా పనిచేశానండి, హోంగార్డ్గా పనిచేశాను. అప్పుడు కూడా ఇలా సోషల్ సర్వీస్ చేస్తుంటే నీతు ప్రసాద్ కుమారి గారు ఉండేవారండి, కలెక్టర్ గారు. ఆవిడ నన్ను అభినందించి మన తూర్పుగోదావరి జిల్లా తరపున సోషల్ సర్వీస్లో ఫస్ట్ ప్లేస్ నాకు ఇచ్చి నాకు ప్రైజ్లు ఇచ్చింది కూడా జరిగిందండి. తర్వాత ఎవరైనా అంటే ముసలోళ్ళు లాంటి వాళ్ళు ఎవరినైనా పెద్దోళ్ళు ఇలాంటి వాళ్ళు కొడుకులు మేలుగు వచ్చేసిన వాళ్ళ పిల్లల్ని పిలిపించి చెప్పడం ఇలా చేసేవాళ్ళమండి. కొండమీనే చేసేదాన్ని. అంటే అంటే ఎవరైనా ఏంటంటే పెద్దవాళ్ళు టెంపుల్కి వచ్చేస్తూ ఉంటారండి అలిగి, ఇంట్లో ఎవరైనా అలా వచ్చేసి ఉండిపోయిన వాళ్ళు ఒక 2-3 రోజులు ఉన్నారనుకోండి, మాకు అవగాహన అయిపోయేది ఈవిడ ఇంట్లోంచి అలిగి వచ్చింది అది ఇదని అలా చేసేదాన్ని అండి. ఆ వర్క్ కూడా నాకు అప్రిషియేషన్ చేసి అప్పుడు SP గారు అలా అవార్డులు ఇచ్చారండి. నాకేంటంటే ఇంకా డిపార్ట్మెంట్లో ఎదగాలని చెప్పి SI రాశానండి, అలాగే కానిస్టేబుల్ కూడా రాశానండి. 2018లో నాకు SI దగ్గరకు వచ్చి 1.3లో పోయింది, అది ఇంగ్లీష్ పేపర్ ఉండిపోయిందండి. తర్వాత కానిస్టేబుల్ సెలెక్ట్ అయ్యాను. 2018లో సెలెక్ట్ అయ్యానండి. నాది 2016 నోటిఫికేషన్ అండి. అది 17 ట్రైనింగ్కి వెళ్ళాము. అంటే మాకు సెలెక్టింగ్ అంటే ఎలా అంటే మాకు జాబ్ వచ్చింది లెక్కేయరండి, బ్యాచ్ అనేది మేము ఏ రోజు అయితే డ్యూటీలో జాయిన్ అవుతాం అది లెక్కేస్తారండి. 2017లో జాబ్ వచ్చిందండి. 2017లో ట్రైనింగ్కి వెళ్ళి 2018 మే నెలలో నేను జాబ్లో జాయిన్ అవ్వడం జరిగిందండి. నాకు ఒంగోలు ట్రైనింగ్లో ఇచ్చారండి. మాకు ట్రైనింగ్లో ఒకే మాట చెప్పేవారండి, అమ్మ పోలీస్ అంటే సరదా కాదు, మీరు ఏదో ఉద్యోగం అని రాకండి, 24/7 అది గుర్తుపెట్టుకునే డిపార్ట్మెంట్లో ఉండేలా ఉండండి అని చెప్పేవారండి. అలాగే చెప్పేవారండి ప్రతిదీ, ఇలా చెయ్యాలి అలా చెయ్యాలని. మా డిపార్ట్మెంట్లో ఇంకా నాకంటే బాగా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి, వాళ్ళని ఇన్స్పిరేషన్గా చూపించేవారండి అక్కడ మాకు. ఇది చూడండి అమ్మ ఈసారి ఇలా చేశారు, ఈసారి ఇలా చేశారు అని చెప్పి చూపించేవారు. నేను కూడా అలా చేయాలి, మంచిగా ఉండాలి. ఇప్పుడు లేడీస్ ఎందులో తక్కువగా లేరు కదండి. మన హోమ్ మినిస్టర్ లేడీ అండి, బ్రాహ్మణి గారు ఒక లేడీ అయినా ఆవిడ ఎలాగా బిజినెస్ చేస్తున్నారు. మన చిరంజీవి గారి కోడలు ఇంక చెప్పనక్కర్లేదు, ఆ మేడం సోషల్ సర్వీస్ చేస్తారు, బిజినెస్ చేస్తారు. ఒక లేడీ పిల్లలు ఉన్న చిన్నపిల్లలతో కూడా అలా పోల్చుకుంటే లేడీస్ ఎందులోనన్నా రాణించగలరండి. అంతే కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు వాళ్ళ మిస్సెస్ గారు ఉన్నారు, ఆవిడ కూడా లేడీ, ఆవిడ బిజినెస్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అంటే ఒక ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అన్నది ఉండకూడదు అని నా ఫీలింగ్ అండి.
నాకేంటంటే ఆడవాళ్ళు ప్రతి రంగంలో ఉండాలి. ఇంటికే పరిమితం ఏంటి, అన్నీ చేయగలరు ఆడవాళ్ళు. ఇంకా అంటే నేను జెంట్స్ని తక్కువ చేసి కాదండి, ఇంకా జెంట్స్ ఉన్నారంటే ఇంటికి వెళ్ళాక డ్యూటీ నుంచి వచ్చామని అమ్మయ్య అని ఉంటుందండి. కానీ మాకు అలా ఉండదండి. డ్యూటీ నుంచి వస్తామా రాగానే ఇక్కడి నుంచే మా బాబు ఎదురైపోతాడు, అమ్మ 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 అంటూ. గబగబా వాడిని తీసుకురావాలి, వాడికి డ్రెస్సింగ్ చేయించి వాడికి స్నానాలు చేయించుకుని, వాళ్ళకి ఈ లోపల ఏదో ఒకటి మళ్ళీ స్టవ్ మీద తయారు చేసుకుని పెట్టుకుని వాళ్ళని పడుకోబెట్టుకుని, వాళ్ళు పడుకునే వరకు వాళ్ళ దగ్గర ఉండాలండి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు పడుకోరు. ఎంతమంది పిల్లలు? మీకు వివాహం అయ్యి అన్న ఎలా అవుతుందండి మీకు? నాకు 2019లో అయిందండి వివాహం. 2019లో అయిందండి. జాబ్ వచ్చిన 1 ఇయర్కి మ్యారేజ్ చేసుకున్నాను. మా మామయ్య వాళ్ళు చూస్ చేశారు మ్యారేజ్ అనేది. అరేంజ్డ్ మ్యారేజ్ అండి. మా హస్బెండ్ వచ్చి SPF కానిస్టేబుల్ అండి. ఆయన పేరు మొమ్మడి తాతారావు గారు. 4939 జనరల్ నెంబర్ అయింది. ఆయన వచ్చి ఇప్పుడు పలనాడు డిస్టిక్లో నాగార్జున సాగర్లో వర్క్ చేస్తున్నారండి. ఆయన నాకు సపోర్ట్ చేస్తారండి. అంటే మా మావయ్య గారికి వాళ్ళకి అంటే ఫస్ట్ మా ఇంటి కోడలు బయటకు వెళ్ళకూడదు అన్న ఉద్దేశం అయితే కొంచెం ఉండేదండి. తర్వాత నా బిహేవింగ్ చూసి ఈ రోజుల్లో తప్పేముంది, అమ్మాయి అంటే ఎవరైనా మీ కోడలు మాకు ఇది చేసి పెట్టింది అని చెప్తారు కదండి. ఇంకా దానిమే మా మామయ్య గారు మా కోళ్ళు అని చెప్పి ఇంకా బాగా సపోర్ట్ చేయడం జరిగిందండి. తర్వాత నుంచి ఇంకా చేస్తున్నానండి జాబ్ అయితే. అంటే మా వీధిలో ఎవరైనా ఫోన్లు పోయినా ఇలా ఏదన్నా పోయినా నాకు వచ్చి చెప్తా ఉంటారండి. నేను అయ్యి స్టేషన్ ద్వారా ఎవరికైనా ఫాలోఅప్ చేయించి కదండి మాట్లాడమే. పోలీస్ అనేవాళ్ళు ఎవరు చెప్పినా చెప్పకపోయినా మనం ఒకసారి స్టేషన్కి వెళ్తే మా ఉద్యోగం పర్ఫెక్ట్గా చేస్తామండి. ఇన్నాళ్ళ పోలీస్ వేరు, ప్రజెంట్ పోలీస్ వేరండి. ఏమో ఇన్నాళ్ళంటే చెప్తే చేసేవారు కాదు. నేను విన్నాను ట్రైనింగ్లో, బాబు పోలీసులు అంటే అలసత్వం ఉంటుంది ఇలా అంటే. నేను డ్యూటీలోకి రాకముందు అప్పట్లో ఏంటంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే 10 సార్లు తిరగాలనేవారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక్కసారి కంప్లైంట్ ఇస్తే పోలీసే 10 సార్లు వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతున్నామండి. ఇప్పుడు సపోజ్ అవునండి, ఒక యాప్ ఉందండి, శక్తి యాప్ అని ఒక యాప్ ఉందండి. ఆ యాప్లో మీకు తెలియని ఫ్యూచర్స్ ఎన్నో ఉన్నాయి. మేము ప్రతి ఇంటికి వెళ్ళి చెప్తా ఉంటామండి. ఆ యాప్ యూజ్ చేయడం వల్ల మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా కంప్లైంట్ ఇవ్వచ్చు. జస్ట్ ఒక అమ్మాయి ఆ యాప్లో లొకేషన్ ఆన్ చేసి పెట్టుకుని నడుస్తుందంటే రాత్రి 11 గంటలకి ఆ అమ్మాయి పోలీస్కి ఫోన్ చేయక్కర్లేదు, 112కి ఫోన్ చేయక్కర్లేదు. ఆ అమ్మాయికి ఎవరైనా వెనకాల ఫాలో అవుతున్నట్టు భయం వేస్తే లొకేషన్ ఆన్ చేసుకుంటే చాలండి. ఈ గింజలాట్లో ఫోన్ మూవ్ అయితే చాలు, ఇమీడియట్గా పోలీసు వస్తారండి. పోలీసు వస్తారు. ఆ ఫోన్ మూవ్ అయినప్పుడు అది లొకేషన్ అనేది మాకు అక్కడ అలర్ట్ చేసేస్తుందండి, ఎవరో ప్రమాదంలో ఉన్నారని చెప్పి. కాల్ చేస్తాం మేము. వెంటనే కాల్ చేసినప్పుడు అప్పుడు రెస్పాండ్ అయ్యి పొరపాటున మూవ్ అయ్యిందండి అని చెప్తే ఓకే. చెప్పకుండా వాళ్ళు లిఫ్ట్ చేయకపోయారా ఇమీడియట్గా దగ్గరలో ఎవరైతే పోలీసు గస్తీ తిరుగుతున్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అంత అలా ఉన్నదండి పోలీస్ కూడా. ఇప్పుడు పోలీసు నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ అంటే మీ సేవా దృక్పథంతో ఎక్కువగా ఉండడం వల్ల ఈ బాధ్యత వచ్చింది. అంటే మీ పోలీసులో వచ్చిన తర్వాత ఈ బాధ్యత నాకు చిన్నప్పటి నుంచి కూడా పోలీస్ అంటే ఇష్టం అండి. అండ్ అమ్మ ఎవరికైనా హెల్ప్ చేసేది ప్రతి విషయానికి. అప్పుడు అమ్మని అందరూ మా ఎదురు ఏంటంటే అబ్బా రావడం ఏదన్నా పని కొంచెం. మా అమ్మగారి పేరు వెంకటలక్ష్మి అండి. కానీ ఎవరు వెంకటలక్ష్మి అని అంటారు, రావణమ్మ అనేవారండి. రావణమ్మ ఏదన్నా మనకు కష్టం వస్తే రావణమ్మ చెప్తే హెల్ప్ చేసి పెడుద్ది. పిల్లలకి బాగోపోయినా మా ఇంటికి తీసుకొచ్చేసేవారండి. మా అమ్మ ఏంటంటే వీళ్ళకి కపం వల్ల దగ్గుతున్నారని కొంచెం కాయడం చేయడం, మళ్ళీ హాస్పిటల్కి దగ్గరుండి తీసుకెళ్ళడం, ఇలా హెల్ప్ చేసేవారండి. అప్పుడు మా అమ్మని అందరూ పొగిడేవాళ్ళు అనమాట. అంటే ఒకరికి సాయం చేస్తే ఇలా ఉంటుందా, అంత బాగా రిసీవ్ చేసుకుంటారా అనే ఫీలింగ్ నాలో వచ్చిందండి. అమ్మగారు నేర్పారు మీకు అది? మా అమ్మే నేర్పించిందండి. మరి తను అలా వెళ్ళిపోతుంటే మిమ్మల్ని ఇంటికి వదిలేసి వెళ్ళిపోతుంటే మరి అప్పుడు నాకు ఒకసారి మా ఇంటి పక్కన ఆవిడకి బాగోలేదండి. బాగోపోతే నాకు కూడా బాగలేదు. అప్పుడు నాకు టైఫాయిడ్ 7th ఎంతో నాకు తెలుసు 7th క్లాస్ అయితే అమ్మ టైఫాయిడ్ అయితే అమ్మ నన్ను సెలైన్స్ పెట్టించి హాస్పిటల్కి మా ఇంటి పక్క ఆవిడని తీసుకొచ్చారు. కొంచెం ఆవిడ మేడ నుంచి పడిపోయి ఇంజ్యూర్ అయ్యింది. కొంచెం బుర్రకు తగలడం వల్ల అర్జెంట్గా కాకినాడ రిఫర్ చేయమని. వాళ్ళు చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ హస్బెండ్కి కూడా ఏమీ తెలియదండి. వాళ్ళు అంటే వాళ్ళు వ్యాలింగ్ మల్లాపురం అని ఏజెన్సీ ఉంది, అటు ఉండేవాళ్ళు ఇటు వచ్చారనమాట. ఇంకా వాళ్ళు టెన్షన్ పడిపోయి ఏడ్చేస్తున్నారు. మా అమ్మ ఏం చేస్తున్నా నన్ను వదిలేసి నర్స్ కప్ చెప్పి మా తమ్ముడు వస్తాడండి అని చెప్పి. మా మావయ్య పేరు వెంకటరమణ. మా మావయ్య మమ్మల్ని సపోర్ట్ చేసేవాడు. మా మావయ్య అంటే మా ఫ్యామిలీకి అంతా లీడింగ్ చేశాడండి. మొత్తం తన కష్టపడి ఫ్యామిలీని నడిపించుకుని వచ్చాడు. అయితే మా మావయ్య వస్తాడని చెప్తే నేను ఇంచుమించు మా అమ్మగారితో
అదేనండి ఫస్ట్ టైము నేను పుట్టి బుద్ధి ఎరిగి మా అమ్మగారు చివరి క్షణాల వరకు నేను మాట్లాడడం మానేసాను. 3 days మాట్లాడడం మానేసాను అమ్మతో. అప్పుడు అమ్మ ఒకసారి చెప్పింది అనమాట, ఒరే ఒక్కరోజు నువ్వు వదిలేసి వెళ్ళినందుకు ఇంత బాధపడుతున్నావు కదా, వాళ్ళు మదర్ లేకపోతే వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటమ్మా, అందుకే నేను హెల్ప్ చేయడం అనేది జరిగింది. అది నువ్వు అర్థం చేసుకోవాలి తల్లి, నువ్వు చిన్నపిల్లవేం కాదు కదా, నువ్వు 7th చదువుతున్నావు అంటే నువ్వు అంత మెచ్యూరిటీ లేనిదానివి కాదు కదా, అది ఇది అని చెప్పి, అంటే నీకు తెలియదు కదా అని మా అమ్మగారు చెప్పేవారండి. చెప్తే తర్వాత నాకు అర్థమైన తర్వాత, అంటే అప్పుడు కూడా అర్థం అవ్వలేదండి, ఆవిడ కొంచెం రికవరీ అయిన తర్వాత మా ఇంటికి వచ్చి వాళ్ళు అమ్మకి ఇంకా నేను అంటే నేను ఏదో చెప్పుకున్నట్టు ఉండదు సార్, చాలా బాగా అనమాట. వాళ్ళ అమ్మకి థ్యాంక్స్ చెప్పిన విధానం చెప్తే నాకు నువ్వు ఉండబట్టే ఈరోజు నేను ఉన్నానని చెప్పి ఆవిడ చాలా ఇదిగా చెప్పిందండి, కాల్ పట్టుకున్నట్టు చేసి. అప్పుడు నాకు అనిపించింది, అంటే ఒక వ్యక్తికి హెల్ప్ చేస్తే ఆ వ్యక్తి నుంచి మనకి తిరిగి వచ్చేది కృతజ్ఞత అనేది ఇంత ఉంటుందా, అంతే కదండి. ఇప్పుడు ఆ రోజు మా అమ్మగారు వాళ్ళకి హెల్ప్ చేశారు, ఇక్కడ ఉన్న నర్సు ఏం చేసింది, మా మావయ్య వచ్చే వరకు నన్ను చూసుకుంది. అప్పుడు ఫోన్లు లేవండి, ఏమీ లేవు, కబురు పంపాలి మావయ్య రావాలి. ఆవిడ నన్ను చూసుకుంది, నాకు మధ్యాహ్నం వాళ్ళ ఫుడ్ మేడం తెచ్చుకున్న ఫుడ్ పెట్టింది. ఇప్పుడు ఆవిడ ఎక్కడ చేస్తున్నారో కూడా నాకు తెలీదు, బట్ ఆవిడ తెచ్చుకున్న ఫుడ్ పెట్టింది. ఏడవకమ్మా మీ మమ్మీ వచ్చేస్తారా అది ఇది అని చెప్పి కూర్చోబెట్టడం జరిగిందని. అంటే అక్కడ అమ్మ సాయం చేసింది, ఇక్కడ ఈవిడ నాకు సాయం చేసింది. అని మనం సాయం వేరే వాళ్ళకి చేస్తే ఆ సాయం ఏదో రకంగా ఎప్పుడో రోజు మనకి తిరిగి వస్తుందండి, ఖచ్చితంగా దేవుడే పంపిస్తాడు అది. ఓకే, గతంలో కలెక్టర్ గారు కూడా మిమ్మల్ని అభినందించారని కూడా విన్నాను, అది ఏంటంటే సందర్భం? నేను సోషల్ సర్వీస్ చేయడం అనేది చేస్తూ ఉంటానండి. ఒక అమ్మాయిని హైదరాబాద్ అంట అమ్మాయిది, వాళ్ళ పేరెంట్స్ చనిపోతే వాళ్ళ చిన్నాన్న ఎవరో ఒక పెద్ద ముసలాయనకి ఇచ్చి పెళ్లి చేయాలని ట్రై చేస్తే అమ్మాయి ఇంట్లోంచి పారిపోయి వచ్చేసిందండి. అయితే అమ్మాయి వచ్చేసి ఏంటంటే మన అన్నవరం టెంపుల్ దగ్గరలో ఆటో స్టాండ్ ఉంటుంది కదండి, అక్కడ ఉన్నదనమాట. కొంతమంది ఆటో వాళ్ళు అమ్మాయి, అంటే ఇప్పుడు వయసు అప్పుడు అన్నవరం టెంపుల్ హోమ్ గార్డ్ చేస్తున్నానండి నేను. అప్పుడు ఆ అమ్మాయిని ఏంటంటే వీళ్ళు కామెంట్ చేస్తున్నారు కొంచెం, అంటే ఇంకా నాకు అది ఎలా అనిపించింది, అప్పటికే పొద్దుపోతుందండి, 7:30 అలా అయిపోయింది టైము. ఈ టైం అప్పుడు ఈ అమ్మాయిని వదిలేసి వెళ్తే కరెక్ట్ కాదు అనిపించింది. సరే అమ్మ నువ్వు రా అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకెళ్ళానండి. దారిలో రిఫరల్ హాస్పిటల్ ఉంటుంది, అక్కడికి తీసుకెళ్ళి అమ్మాయికి ఫస్ట్ ఎయిడ్ అది చేయించి, ఒంటి మీద దెబ్బలు ఉన్నాయి, కాలిన వాతలు అవి ఉన్నాయి, అవన్నీ ట్రీట్మెంట్ చేయించి ఫస్ట్ మా ఇంటికి అయితే తీసుకెళ్ళిపోయానండి ఆ అమ్మాయిని. అంటే స్టేషన్కి తీసుకెళ్తానంటే ఆ అమ్మాయి నిరాకరించింది, పోలీస్ స్టేషన్కి రానంది. సరే అని చెప్పి మా ఇంటికి తీసుకెళ్ళానండి. మా ఇంటికి తీసుకెళ్ళి అమ్మాయి నన్ను కూడా నమ్మలేదు, ఓ 3 days పట్టిందండి. ఆ అమ్మాయి మా ఫ్యామిలీతో ఇన్వాల్వ్ అయిపోయేది, నేను డ్యూటీకి వెళ్ళి వచ్చేదాన్ని, మామయ్య వాళ్ళు బాగా చూసేవారు ఆ అమ్మాయిని కూడా. చూసిన తర్వాత అసలు ఏంటమ్మా నీ స్టోరీ అంటే, మా అమ్మగారు ఇలా చనిపోయారు అక్క, మా చిన్నాన్నగారు ఆస్తి అంతానమ్మా, మా చిన్నాన్నగారిని గార్డియన్ పెట్టి రాశారు, ఆయనమ్మ నన్ను ముసలోడికి ఇచ్చి పెళ్లి చేయాలని చూస్తే నేను పారిపోయి వచ్చాను. అలాగే ఆ అమ్మాయి అక్కడ హైదరాబాద్లో ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదంట, మళ్ళీ వీళ్ళని పిలిపించి వీళ్ళకి అప్ చెప్పారంట. అందుకే నాకు పోలీస్ అంటే భయం. అంటే సరేలే అమ్మ అని చెప్పి నేను శిశు సంరక్షణ శాఖ వాళ్ళకి అప్ చెప్పడానికి తీసుకొచ్చానండి. కాకినాడలో మన 2 Town దగ్గర ఉంది అది, అక్కడికి ఆఫీస్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు ఏమన్నారంటే మీ రిలేటివ్స్ అమ్మాయిని తీసుకొచ్చి అప్ చెప్తున్నావా అని చెప్పి వాళ్ళు, నేను అంటే అప్పటికి ఆ అమ్మాయిని తీసుకెళ్ళేటప్పటికి నాకు కూడా 19 years అలా ఉంటాయండి. వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు, ఏంటమ్మా అని నా దగ్గర అంటే అంత ఇచ్చేయలేదండి. నాకు ఇంకేం చేయాలో అర్థం అవ్వలేదు. ఆ రోజు కలెక్టర్ గారు నీతు ప్రసాద్ కుమారి గారండి, కలెక్టర్ గారు ఇంటికి వెళ్ళి గేట్ దగ్గర నిలబడ్డాం. మేడం వెళ్ళిపోతా ఎవరమ్మా మీరు ఇక్కడ నుంచున్నారు అని అన్నారండి. అంటే మేడం నమస్తే, నేను ఇలా పని చేస్తాను మేడం, ఈ అమ్మాయి ఇలా వచ్చిందని చెప్పగానే కారు ఆఫ్ చేసి దిగి మళ్ళీ మేడం వెనక్కి వచ్చి లోపలికి పిలిచండి, కామేశ్వరి మేడం గారు అని చెప్పి శిశు సంరక్షణ శాఖలో చేసేవారు, ఆవిడకి కాల్ చేసి వాళ్ళని రమ్మని ప్రెస్ మీట్ అది ఏర్పాటు చేసి నా గురించి చెప్పి ఆవిడని అప్ చెప్పి నా గురించి అంటే మామూలుగా టెంపుల్లో అదే అడిగితే ఇలాగ ముసలోళ్ళు ఎవరైనా వచ్చినా అమ్మాయి ఆశ్రమంలో అది జాయిన్ చేస్తుందండి, ఫ్లడ్లో వచ్చినా అమౌంట్ కలెక్ట్ చేసేస్తుంది, ఇవన్నీ చెప్పారంటే. చెప్తే మేడం నన్ను అడిగారండి నీ శాలరీ ఎంత అమ్మా అంటే అప్పుడు నా జీతం 3,900 అండి. 3,900 అండి, 4,000 టోటల్గా. ఆ 4,000లో నేను బయట ఖర్చు పెట్టేదే ఉండేదండి, నేను ఇంటికి ఏమి ఇచ్చేదాన్ని కాదు మామయ్య వాళ్ళకి. మావయ్య వాళ్ళే ఇంట్లోనే భోజనం చేసేదాన్ని, ఇంకా అన్ని మావయ్య వాళ్ళు చూసుకునేవారు, అంత నేను ఇవ్వాలనే ఇది ఉండేది కదండి. అప్పటికి మా మదర్ ఎక్స్పైర్ అయిపోయారు, ఇంకా నాన్న ఖర్చులకి నాన్న సంపాదించుకునేవాడు, ఇంకా అలా నాకు మెయింటెనెన్స్ అయిపోయేదండి.
అలా ఇంక చేసేదాన్ని. నాకు టెంపుల్లో పంతుల్లో అవని స్టాఫ్ అని సపోర్ట్ చేసేవారండి. ఏదన్నా ఒక మంచి పని చేస్తున్నానంటే అమౌంట్ కలెక్ట్ చేస్తున్నానంటే ఇలా ఫ్లడ్లో వచ్చిందని అంటే అమౌంట్ అందరూ ఇచ్చేవారండి. అవన్నీ ఒక చెక్ రూపంలో పట్టుకెళ్ళి ఇవ్వడం అలా చేస్తే సోషల్ సర్వీస్కి అవార్డు ఇవ్వడం జరిగిందండి. జిల్లా తరపున సెలెక్ట్ చేసి మేడం గారి చేతుల మీదుగా ఎస్పీ గారి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఏంటి మరి ఈ సేవా దృక్పథమే ఇటీవల ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అందరూ కూడా పండగలు అయిపోయి ఇంటికి వెళ్ళిపోతున్నారు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, మీరేమో మీ పరిధి కాదు సోమలకోటలో, ఆ సమయంలో మీరు బాబుని ఎత్తుకుని వస్తున్నారు, అసలు ఏం జరిగిందండి ఆ రోజు? అసలు ఆ ముందు రోజు నైట్ డ్యూటీ అండి. నైట్ చేసి వచ్చిన తర్వాత రోజు మేము మధ్యాహ్నం వెళ్ళిపోతామండి 1 గంటకి. ఎందుకంటే కొంచెం పొంగల్లో మాకు బందోబస్తులు ఎక్కువ ఉంటాయండి. అందరూ ఆ రోజు కూడా సీఎం కూడా వచ్చినట్టు వచ్చారండి. అయితే ఆ బందోబస్తు కాదండి, ముందు రోజు నైట్ సింగంపల్లి అని ఒక విలేజ్ లో అమ్మవారి జాతర జరుగుతుంది. ఆ బందోబస్తుకు మా స్టాఫ్ అందరూ వెళ్ళడం జరిగింది. నైట్ జాతర మాకేంటంటే పోలీసులు అండి అందరూ పండగ చేసుకుంటారండి. మేము ఒకటే అనుకుంటామండి, మీరు చేసుకునే పండగ మేము చేసుకుంటున్నాం అనుకుంటామండి. ఖచ్చితంగా ప్రతి పోలీసు ఒక ఎస్పీ గారి దగ్గర నుంచి అందరూ కూడా ఉంటారండి. ఎవరు పండగలకి ఇళ్ళకి వెళ్ళరు. మేము వెళ్ళాలి అనుకుంటే, మేము ఎంజాయ్ చేయాలనుకుంటే పండగ అయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు 2 రోజులు మళ్ళీ సెలవు పెట్టుకుని వెళ్తాం. కానీ మా చుట్టాల ఇంటికి పండగలో అయితే వెళ్ళమండి. ఎందుకంటే పండగ సేఫ్గా జరగాలి. పండగలో ఏముందండి, చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, డ్రింక్ ఇలా కోడి పందాలు జరుగుతాయి. ఇవన్నీ మనకి ఏంటంటే ఎక్కడ ఏ ప్రమాదం ఏది జరగకూడదు. అదే మాకు పండగ. పోలీస్కి ఎప్పుడు ఏంటంటే ఎక్కడ ఏది జరగకుండా ఉంటే అదే పోలీసుకి పెద్ద పండగ అండి కదా. ఇప్పుడు ఏది అవునండి, ముందుకు వెళ్ళవు. అందుకని చెప్పి పండగలో అయితే హాలిడేస్ అనేది ఎవరికి ఇవ్వరండి. ఆఫీసర్లు కూడా ఉంటారండి, మా సార్ వాళ్ళు కూడా మాతో పాటు కష్టపడతారు. ఇంకా మేము అనకూడదు కానీ ఒక కానిస్టేబుల్ అనుకోండి, ఆ షిఫ్ట్ అయిపోయి ఇంటికి వచ్చేస్తాం. అవును, వచ్చేస్తారు. అంటే ఎక్కువగా అందరూ కూడా ఎప్పుడు టైం అయిపోతుంది, నా 9 అయిపోయింది, 9 గంటలకు మేము దిగేస్తున్నాం, ఇంకేం అవుతాం, ఏదో కంప్లైంట్ చూసుకుని మాకు సంబంధం లేదని పోతారు. అది వచ్చేస్తారు. మీరు ఆ టైంలో రాత్రి ఒక పక్కన చలి బాబుని ఎత్తుకుని వస్తున్నారు, ఎలా అసలు మీరు మళ్ళీ అది ట్రాఫిక్ క్లియర్ చేయని గంటల గల్లు కూడా అక్కడ ఉన్నారని కూడా తెలిసింది. ఏం జరిగిందండి అసలు? ఆ రోజు మేము వస్తున్నామండి, వస్తుంటే ట్రాఫిక్ అప్పటికే జామ్ అయి ఉంది. మేము సరిగ్గా ట్రాఫిక్లోకి రాబోతుకి మొత్తం ఇంకా జామ్ అయ్యి ఆగిపోయింది. నేను సోమర్లకోట రైల్వే బ్రిడ్జ్ ఉంది కదండి, అక్కడ ఒక లారీ ఏదో ఫ్రంట్ ఆగిపోవడం వల్ల ట్రాఫిక్ జామ్ అయింది. జామ్ అవుతే అంటే చాలాసార్లు నేను ఆ బ్రిడ్జ్ దగ్గర చాలాసార్లు ట్రాఫిక్ జామ్ అయిందండి, చాలాసార్లు క్లియర్ చేశాను. డే టైంలో వెళ్ళేటప్పుడు అంటే నేను డ్యూటీకి వెళ్ళేటప్పుడు అయితే ఎంటీగా ఉంటుందండి. ఎర్లీ అవర్స్ వెళ్ళిపోతాం కదా, 8Bలో వెళ్ళిపోతాం. మేము 8Bలో వెళ్ళిపోతాం కాబట్టి ఎప్పుడు ఖాళీ ఉంటుంది. ఈవినింగ్ వచ్చేటప్పుడు ఎప్పుడు కూడా స్కూలు కాలేజెస్ అన్నీ ఓపెన్ చేస్తారండి. అక్కడ ప్రగతి అవని ఆదిత్య అవని కాలేజ్ బస్సులు ఎక్కువ వెళ్తాయండి. దానివల్ల ఎప్పుడు అక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది. మా ట్రాఫిక్ వాళ్ళు పనిచేస్తారండి. సోమలకోట ఎస్ఐ గారు, సిఐ గారు అందరూ రోడ్డు మీద నిలబడి మామూలుగా ట్రాఫిక్ క్లియర్ చేస్తామండి. అయినా సరే చేసినా ఆ రోజు ట్రాఫిక్ అనేది మామూలుగా. కానీ ఆ రోజు పండగ అవ్వడం, ఈ అందరూ సాటర్డే అవ్వడంలో మళ్ళీ మండే నుంచి స్కూల్స్ ఉంటాయి, అందరూ వెళ్ళిపోవాలి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడము, ఇదంతా మొత్తానికి అలా లారీ ఒకటి ఆగిపోవడం, అంతా ట్రాఫిక్ జామ్ అయ్యి మొత్తం అంతా స్టక్ అయి ఉండిపోయారండి ఎక్కడికక్కడ. మా బాబు నా ఒళ్ళో పడుకున్నాడండి. పడుకుంటే నేను ఇంకేం చేస్తాను, నేను ఒక ప్రైవేట్ వెహికల్లో వస్తున్నాను. నేను డైలీ బండి వేసుకుని ఇక్కడ మాధవపట్నం వెళ్తానండి. మాధవపట్నంలో బండి పెట్టుకుని అక్కడ నుంచి బస్సు ఎక్కి వెళ్తానండి. బస్ కాకపోతే ఏమన్నా మ్యాజిక్స్ వ్యాన్స్ కానీ ఇలా అంటే మనం డ్యూటీకి వెళ్ళే టైంకి వెళ్ళడం కోసం ఏదో ఒక వెహికల్ ప్రైవేట్ వెహికల్లో వెళ్ళిపోతూ ఉంటామండి. బండి అయితే అంత లాంగ్ కదా ఎందుకని చెప్పి తీసుకువెళ్ళను. అయితే ఆ రోజు కూడా అలా ప్రైవేట్ వెహికల్లో వస్తుంటే సడన్గా ట్రాఫిక్ జామ్ అయింది. నాకు ఒక అంబులెన్స్ సైరన్ వినిపిస్తుందండి. అయ్యో అంబులెన్స్ ఆగిపోయింది, మా బాబు ఉన్నాడు అని చెప్పి ఇంకా బాబుని ఇలా వేసుకుని అంబులెన్స్ క్లియర్ చేయాలి అని అనుభూతికి ఒక కార్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు వెంటనే మా బాబుని ఇచ్చుకున్నారండి. ఆ కార్లో వాళ్ళు మా బాబుని మేము చూస్తాం మేడం, క్లియర్ చేసి పంపించండి అన్నారు. వెంటనే నేను మా బాబుని ఇచ్చాను. ఆ పక్కన ఒక బండి మీద 2 అబ్బాయిలు ఉన్నారు, ఎవరో తెలీదు. తమ్ముడు కొంచెం అంబులెన్స్ పంపిద్దాం, హెల్ప్ చేయండి అని అడిగానండి. వెంటనే బండి పక్కకి తీసి దిగారండి. వాళ్ళు హెల్ప్ చేశారు. మేము ఇక్కడ క్లియర్ చేస్తూ ఉన్నాం, పైనుంచి సారాలు వచ్చి వాళ్ళు అక్కడ క్లియర్ చేశారు. ఆ రోజు డిఎస్పీ గారు వచ్చారండి, సిఐ గారు వచ్చారు, ట్రాఫిక్ ఎస్ఐ గారు, హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్ అందరూ ఉన్నామండి. మొత్తం అందరూ వచ్చారండి. అంటే 3 కిలోమీటర్స్ కదండి, ఆ ఎదరి నుంచి ప్రతి 100 మీటర్స్కి ఒకరు లేకపోతే పక్క నుంచి ఎవరో ఒకరు వెళ్ళిపోతున్నారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరిది అడావిడి, వెళ్ళిపోవాలి. ఒక సివిలియన్స్ ఎవరున్నా అక్కడ ట్రాఫిక్ అనేది ఆగట్లేదండి. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, ఇంకొక
కొంచెం దూరంలో ఒక సివిలియన్ నిలబడి ఆ ముందు పోలీసులు ఆపారు అనుకోండి, అక్కడి నుంచి మళ్ళీ మళ్ళేస్తున్నారు. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఇంకా వెళ్ళండి వెళ్ళండి అని నడిపిస్తూ ఆఖరికి ఎలాగైతే 2 అంబులెన్స్లు పంపించడానికైతే మాకు అక్కడ ఉన్న మెన్ అంతా హెల్ప్ చేశారండి. మా డిపార్ట్మెంటే కాదు, అక్కడ ఉన్న వాళ్ళు కూడా. మన డిపార్ట్మెంట్ అంటే మేము చెయ్యాలండి. ఇప్పుడు నేను ఖచ్చితంగా మేము చెయ్యాలండి, పోలీస్ బాధ్యత అది. అంటే మనకి ఇక్కడ పరిధిలో ఇబ్బంది కూడా ఉంటది కదా, పరిధి మరి. అవునండి, పరిధి. అది మీదేమో రంగంపేట పరిధి, సోమనకోటమో ఇది వేరే చేస్తుంది. ఇది కాకినాడ జిల్లా, అది మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా. అది తూర్పుగోదావరి. ఏ జిల్లా అయినా పోలీసే కదండి. అవునా? ఏ జిల్లా అని పోలీసే కదండి. జిల్లాలంటే జిల్లాలో అనేది మనం పెట్టుకున్న లిమిట్స్ అండి. ఓకే. మనం పోలీస్ అనే విషయం మనకి ఒకటి, అక్కడ మనం హెల్ప్ చేయాలి. ఏ విధంగా హెల్ప్ చేయగలను నేను? నా ఒంటి మీద యూనిఫామ్, అదే నేను సివిల్ డ్రెస్లో నిలబడితే ఎవ్వరు నా మాట వినరండి. అక్కడ ట్రాఫిక్లో వినరండి. నువ్వేంటమ్మా చెప్తున్నావు, వెళ్ళకండి అన్నాను అనుకోండి, నువ్వేంటమ్మా చెప్తున్నావు, నువ్వు పక్కకుండా నేను మాకు తెలుసులే, ఇలాగే మాట్లాడతారండి. నేను చూశాను కదా, అక్కడ ఒక ఆయన అలా చెప్తే ఒక ఆయన అలా అన్నారు. అంటే నేను అన్నాను, ఏంటి మీరు ఇంటికి వెళ్ళడం కావాలా, ఆయనతో గొడవ పడడం కావాలా మీకు అంటే ఆయన వెంటనే సైలెంట్ అయిపోయారు యూనిఫామ్ వల్ల. లేకపోతే అది సైలెంట్ అవ్వరండి. అక్కడ మాకు ఒకటే చెప్తారండి, ఆ లిమిట్స్ ఈ లిమిట్స్ అనేది ఏంటంటే కేసులు కట్టడం గురించి, ఒక స్టేషన్కి బర్డెన్ అవ్వకుండా ఉండడం గురించి పెట్టారు తప్ప, పోలీస్ ఎక్కడైనా ఇబ్బంది అవుతే చెయ్యాలండి. సామాజిక బాధ్యత ఏంటి, సమాజం పట్ల మేము తీసుకోవలసిన ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అండి, అది మా డ్యూటీ, అది మేము చెయ్యాలి. ఇది నా లిమిట్స్ కాదనడానికి లేదండి, అంతే కదండి. ఇప్పుడు అంటే మంచి జరిగితే మరి ఎలా అయితే పర్లేదు, అంటే వేరే ఏమైనా జరిగానుకో, నీ దగ్గర ఎందుకు, నీకు పని ఏంటి, ఇటువంటివి కూడా వస్తాయండి. అలాంటివి కూడా వస్తాయండి. ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ క్లియర్ చేయడం వల్ల అక్కడ ఒక అంబులెన్స్ వెళ్ళింది, అంటే అంబులెన్స్లో నాకు తెలియదు, తర్వాత చెప్పారు ఒక డెలివరీ లేడీ ఒక ఆవిడ ఉన్నారంటండి. తర్వాత అంబులెన్స్ ఉన్నారు, డెలివరీ అవ్వాల్సిన ఆవిడ అంబులెన్స్లో ఉన్నారంట. వాళ్ళు చాలా హ్యాపీ, నాకు తెలియదు, తర్వాత చెప్పారనమాట. అంటే ఇలాగ ట్రీట్ చేస్తున్నారు కదా సార్, అలా మెసేజ్లు పెట్టారంట. ఎందుకంటే నాకు సోషల్ మీడియాలో, నేను సోషల్ మీడియా అంటే మెయిన్ ఏంటంటే నాకు తెలియదు సార్, ఇన్స్టాగ్రామ్ అని ఇవన్నీ నాకు తెలియదు సార్, నేను ఎప్పుడు వాడలేదు. వాట్సాప్ ఒకటే నేను వాడేది, ఇవన్నీ నాకు తెలియదు. వీళ్ళందరూ పెట్టినవి కూడా మా స్టేషన్లో సార్ల వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు నారా లోకేష్ గారు విష్ చేసింది కూడా మా సార్ పెట్టగానే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయానండి. అలాగే వస్తాయండి రావడం, అంటే మీరు అన్నా క్వశ్చన్ కరెక్ట్ అండి, చెడు జరిగితే ఖచ్చితంగా వస్తుందండి. ఇంకా ఏంటంటే అప్పుడు అది ఏదన్నా మనకు దేవుడు అదే ఇచ్చాడేమో అనుకోవడం తప్ప ఏమీ చేయలేమండి. నేను అక్కడ ఏంటంటే ఒక ప్రాణం కాపాడాలని చేశాను, నా ప్రయత్నం మంచిది కాబట్టి నాకు ఇంతమంది సపోర్ట్ అనేది లభించిందండి. అంటే ఇప్పుడు చల్లి బాబుని మరి వేరే వాళ్ళకి ఇచ్చేసాను అంటున్నారు, ఆ సమయంలో మరి వాళ్ళు ఎవరు ఏంటనేది కూడా అది నేను నిజంగా కారు నెంబర్ గుర్తు పెట్టుకుందాం అనుకున్నానండి, కారు నెంబర్ కూడా మర్చిపోయానండి. మర్చిపోయిన తర్వాత నేను మా ట్రాఫిక్ ఎస్ఐ గారితో అదేనండి, సార్ ఏ కారులో ఇచ్చానో బాబు నాకు టెన్షన్ వచ్చేస్తుంది సార్. నేను అంబులెన్స్ వెళ్ళిపోయింది, అంబులెన్స్ వెళ్ళే వరకు అయితే నేను బాబు గురించి మర్చిపోయాను. బాబు అయితే సేఫ్గా ఉన్నాడు, కారులో ఉన్నాడు, ఒక ధీమా. కానీ అంబులెన్స్ ఎప్పుడైతే వెళ్ళిపోయిందో నాకు టెన్షన్ మొదలైపోయింది, ఏంటి నా బాబుని ఏ కారులో ఇచ్చాను అనుకో. అంబులెన్స్ వెళ్ళేదాకా మీరు గుర్తులేదు? ఏమీ గుర్తులేదు సార్ నిజంగా. అక్కడ నాకేంటంటే అక్కడ అంబులెన్స్ క్లియర్ చేయాలి ఇదే పెట్టుకున్నాను. దాని తోడుకు ఇంకో అంబులెన్స్ వచ్చేసింది వెనకాలే, 2 అంబులెన్స్లు పంపించేసిన తర్వాత అప్పుడు అన్నాను అనమాట. అంటే మా సోమలగూడ సిఐ గారు వచ్చారు, వెరీ గుడ్ అమ్మ, కొంతసేపు నిలబడి అంబులెన్స్ వెళ్ళిపోయిన తర్వాత సార్ వదిలేయి కొంతసేపు నిలబడి చేసి వెళ్ళామంటే, సార్ నేను ఎప్పుడు క్లియర్ చేసి వెళ్తాను సార్ మధ్యలో వెళ్ళననేసి అంటే వెరీ గుడ్ అమ్మ అన్నారు. ఎందుకంటే నేను అక్కడ గతంలో కూడా క్లియర్ చేసిన రోజులు ఉన్నాయండి ఇలా జామ్ అయితే. ఇంకా అలాగ అనుకున్నాను. అయితే బాబు ఉన్నాడని విషయం వాళ్ళకి తెలియదు, చెప్పం కదండి. ఇప్పుడు నేను అక్కడ చెప్పాను అనుకోండి, షాక్లా ఉంటుంది, ఏంటి ఈ అమ్మాయి కొంచెం నేను డ్యూటీ చెప్పానని చెప్తుంది అనుకుంటా. నేను ఏం చేశాను, తర్వాత మా బాబు కారు దగ్గరికి వెళ్ళబోతే వీడిని నిద్రలేసి ఏడడం మొదలు పెట్టాడు. ఈ వాయిస్ వినబడుతుంది, అమ్మ మా అబ్బాయి ఏడుస్తున్నాడు అని దగ్గరికి వెళ్ళి తీసుకుని మళ్ళీ వాళ్ళు కొంతసేపు ఉంచండి మేడం మేము ఉంటాము మీరు క్లియర్ చేసే వరకు అన్నారండి. కానీ మా బాబు ఉండలేదు. ఇంకా నేను బాబుని తీసుకుని ఎత్తుకునే లైన్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది. నేనైతే 2 అవర్స్ ఉన్నానండి. 2 అవర్స్ ఉన్నారు, మీ డ్యూటీ అయిపోయింది. 2 అవర్స్ ఉన్నానండి. 2 అవర్స్ తర్వాత సిఐ గారు వచ్చి ఇంకా చాలా వరకు క్లియర్ అయిందమ్మా, ఇంకా అప్పటికే ఉందండి లైన్ వెళ్తుంది, ఇంకా చాలా వరకు క్లియర్ అయిందమ్మా అని చెప్పి నన్ను ఒక బస్సు ఆఫ్ చేసి నువ్వు వెళ్ళిపో అమ్మా బాబు కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతున్నాడు కదా అని చెప్తే తర్వాత ఇంకా బాబుని ఎత్తుకుని నేను బస్సు ఎక్కి వచ్చేయడం అనేది జరిగిందంది. మరి ఇది ఎలా వైరల్ అయింది మరి? అంత వీడియో, చిన్న వీడియో, మీరు అప్పుడు బాబుని ఎత్తుకున్నారు, ఆ సిచ్యువేషన్ చూస్తే ఎవరన్నా సరే మీరు మామూలుగా బాబు లేకపోతే
మామూలు చేస్తున్నారు డ్యూటీ ఏమో అనుకుంటున్నారు. అవునండి. బాబుని ఎత్తుకున్నారు, అంత చలిలో కూడా మీరు డ్యూటీ చేస్తున్నారు. ఎలా వైరల్ వీడియో? అయితే నాకు అసలు ఆ వీడియో తీస్తున్నాను తెలియదండి. యాక్చువల్లీ ఒక ఆయన వచ్చారు ఫస్ట్, ఒక పెద్ద ఆయన ముసలి ఆయన వచ్చి 2 చేతులు ఎత్తి ఇలా అన్నారు అని నేను చెప్తాను కదా సార్, ఎవరికైనా మనం మంచి చేస్తే ఇది అవుతుంది అని చెప్పి. అంటే ఆయన ఎందుకు అన్నారంటే పేషెంట్ ఎవరో ఉన్నారంట సార్ వాళ్ళ కార్లో, వాళ్ళ రిలేటివ్, వాళ్ళని హాస్పిటల్కి వాళ్ళు తీసుకెళ్తున్నారు. అంటే అంబులెన్స్ కాకుండా కార్లో కూడా పేషెంట్ ఉన్నారంటండి, వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్తున్నారంట. అయితే ఆయన ఎలా అని అంటే నేను అన్నాను, ఏంటి నా డ్యూటీ నేను చేస్తున్నాను, మీరు ఇస్తే బ్లెస్సింగ్స్ ఇవ్వండి, దండం పెట్టకండి మీ వయసుకి అన్నానండి ఆయన్ని. అనగానే నువ్వు నీ బిడ్డ చల్లగుండమ్మా అని చెప్పి దీవించారండి. అంతలో ఒక ఆయన వచ్చారు, ఒక ఆయన వచ్చి అమ్మ వెరీ గుడ్ అమ్మ, గుడ్ వర్క్ చేస్తున్నావమ్మా అంటే నేను ఆయనతో అన్నాను, ఏంటి నా మీరు అంటే వీడియో అప్పుడు తీస్తున్నారండి, తీస్తుంటే నేను ఈయన వెళ్ళిపోతుంటే తీస్తుంటే నేను వీడియో ఆయనతో అన్నాను, ఏంటి నా స్టేషన్ కాదు మీరు తీయకండి అంటే, ఏం కాదు మేడం మీ స్టేషన్ కాకపోతే మీరు ఏ స్టేషన్ అని అప్పుడు అడిగారండి ఆయన. అప్పుడు అడిగితే నేను రంగంపేట పోలీస్ స్టేషన్ అండి, ఇది నా లిమిట్స్ కాదు, బట్ ఏంటంటే నేను వెళ్ళేటప్పుడు నాకు అంబులెన్స్లో ఆగిపోయిన మానవతా దృక్పథంతో నేను ఇది చేయడం జరుగుతుందండి. సో అంతేకాని నేను ఏమన్నారండి అప్పుడు బ్లెస్సింగ్స్ ఆయన వచ్చి? నేను అన్నాను మా బేబీని బ్లెస్సింగ్స్ ఇవ్వండి అంటే నాకు మా బాబుకి కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చారండి. నాకు హ్యాపీ అనిపించింది. అది చాలదు ఏంటంటే మనం ఏం కోరుకుంటాము, అంతకు మించి ఏమి కోరుకోం కదండి. మేము ప్రజల దగ్గర నుంచి కోరుకునేది ఒకటే, మమ్మల్ని తిట్టుకోకుండా ఉంటే చాలని కోరుకుంటామండి. ప్రతి ఒక్కరు వస్తారు అంటే మీకు న్యాయం చేసాం అనుకోండి, ఎదటోళ్ళకి కోపం, ఎదటోళ్ళకి న్యాయం చేస్తే మీకు కోపం. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు గొడవాడుకుని వచ్చారు, మీరు తప్పు అన్నాం అనుకోండి, మీరు సీరియస్ అయిపోతారు, నన్ను తప్పు అన్నారు, వాళ్ళకి తప్పు అంటే వాళ్ళు సీరియస్ అయిపోతారు. కానీ న్యాయం ఎటుందో అటే చెప్తామండి. మెయిన్ ఏంటంటే పోలీస్ అనుభూతికి మేము గొడవలు పెంచకూడదు, కామప్ చేయాలి, ఎందుకని అని చెప్పి చూస్తామండి. అది తిట్టుకోకుండా ఉంటే చాలు. నేను నిన్న అదే అన్నాను, ఆయన మమ్మల్ని పొగడొద్దండి, తిట్టుకోకుండా ఉండండి అంటే ఆయన నవ్వుకుంటా వెళ్ళిపోయారండి. పేరు మీరు వీడియో ఎక్కడికో వెళ్ళిపోయింది. నారా లోకేష్ గారు కూడా దాని మీద ప్రశంసించారు. ఇంకా అనేక మంది అభినందనలు తెలియజేస్తున్నారు. మన జిల్లా ఎస్పీ ఆయన కూడా మీకు రివార్డు కూడా ప్రకటించారని కూడా తెలిసింది. ఎలా అనిపిస్తుంది? ఏమేమి జరిగింది? ఇప్పుడు ఎవరెవరు మీకు ఫోన్లు చేస్తున్నారు? నాకు మన సెంట్రల్ మినిస్టర్ గారు సానా సతీష్ కుమార్ గారు కాల్ చేశారండి, విష్ చేశారండి, సన్మానం కూడా చేపించారు. రాజ్యసభ సభ్యులు ఎంపీ గారండి ఆయన, ఇంకా మన పెద్దాపురం ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారండి. అలాగే మా ఎస్పీ గారు రివార్డు ప్రకటించడం జరిగిందండి. చాలా అభినందించారంటండి. మన జిల్లాలో ఎలాంటి అమ్మాయి ఉండడం అని చెప్పి మా ఎస్ఐ గారు కూడా చాలా గర్వంగా ఫీల్ అయ్యారండి. మా సిఐ గారు అందరూ కూడా అప్రిషియేట్ చేశారండి. వెరీ గుడ్ అమ్మ, గుడ్ వర్క్ చేసావు, వెరీ గుడ్ తల్లి అని చెప్పి బాగా ఇచ్చేసారండి. తర్వాత ప్రతి ఒక్కరు అంటే మీడియాలోనే కొంతమంది నా నెంబర్ తెలుసుకుని స్టేషన్కి ఫోన్లు చేసి కాల్ చేసి అభినందిస్తున్నారండి. నాకు చాలా ఎవరో ఒక ఆయన అమెరికాలో డాక్టర్ అంటండి, ఆయన ఇప్పుడు పండగని వచ్చాడంట, ఆయన నా నెంబర్ తీసుకుని మా పోలీస్ స్టేషన్ దగ్గర నా నెంబర్ తీసుకుని కాల్ చేసి అభినందించారండి. అలా ప్రతి ఒక్కరు అమ్మ నువ్వు అంటే ఒక తల్లిగా నీ బాధ్యత నిర్వహిస్తున్నావు, ఒక డ్యూటీని నిర్వహిస్తున్నావు కదమ్మా అని చెప్పి అభినందించారండి. నిజంగా చాలా థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ మీడియాకి కానీ మీ మీడియా వాళ్ళకి కానీ, నిజంగా ఒక వార్త అక్కడ నేను చాలాసార్లు చేశానండి, ఎప్పుడు అంత వైరల్ అవ్వలేదు, మామూలుగా చేస్తాం క్లియర్ అయిపోద్ది వెళ్ళిపోతామండి. నేను ఏ డ్యూటీ అని అనరు. ఆ రోజు ఏంటంటే అనుకోకుండా నా చేతిలో బాబు ఉండడం, మీ వాళ్ళు ఒక ఆయన ఎవరో చూసి ఇంకా అది వీడియో తీయడం, అది సోషల్ మీడియాలో పెట్టడం, అది బాగా వైరల్ అవ్వడం, చాలామంది అభినందించారండి. ప్రతి ఒక్కరు కూడా మా ట్రాఫిక్ ఎస్ఐ గారు కూడా ఈరోజు మార్నింగ్ పిలిచి సాల్వ్ అది కప్పి చాలా బాగానండి, నిజంగా చాలా బాగా ట్రీట్ చేశారు. రివార్డు మా ఎస్పీ గారు అయితే రివార్డు ప్రకటించారు. కానీ నాకు చిన్నప్పటి నుంచి సోషల్ సర్వీస్ చేయాలన్నది ఉందండి. అది క్రమశిక్షణతో ఎలా చేయాలనేది పోలీస్ డిపార్ట్మెంట్ నేర్పించిందండి. డిపార్ట్మెంట్ వాళ్ళ ఇది హ్యాపీ అని నిజంగా ఈరోజు ప్రతి ఒక్కరికి నాకు ఎవరైతే సోషల్ మీడియాలో సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానండి. అరే నారా లోకేష్ గారికి థ్యాంక్ యూ సార్, మీరు అంత వర్క్లో ఉండి కూడా నాకు విషయం చెప్పడం అనేది. సానా సతీష్ బాబు గారికి కూడా థ్యాంక్ యూ అండి. ఏం చెప్పదలుచుకున్నారంటే ప్రతి ఒక్క మహిళ అన్ని రంగాల్లో కూడా ఏమంత తక్కువ కాదని మీరు నిరూపిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. కానీ ఇంకా ఏం చెప్పదలుచుకున్నారు సోషల్ సర్వీస్ పట్ల? కొంతమంది మనకెందుకు లేని పోతుంటారు, అటువంటి కాకుండా ఏ విధంగా చేస్తే ఇప్పుడు మీరు చేశారు, సమాజం చిన్నప్పటి నుంచి కూడా చేస్తున్నారని కూడా చెప్పుకొస్తున్నారు, అవే ఇప్పుడు ఈ రోజున ఇలా చేయించిందన్నారు. మా ఆర్టీవీ ద్వారా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు నేను అక్కడ ఒక మంచి పని చేశానండి, ఈ రోజు నాకు ఎంత మంచి జరుగుతుందండి. నాకు రివార్డు ప్రకటించారు,
అవునండి. అది కాకుండా నా పిల్లలకి ఎంతోమంది బ్లెస్సింగ్స్ వచ్చాయి. అన్నిటికంటే విలువైంది నాకు ఈరోజు సార్ కూడా ఒక మాట ఇచ్చారండి. మా వారు ఎక్కడో వర్క్ చేస్తున్నారు, ఆ విషయంగా కూడా ఇద్దరికి స్పౌజ్ ఒత్తించి ఇలా చూస్తానన్నారు. అంటే మనం ఒకరికి మంచి చేసాం, నాకు మంచి జరుగుతుంది కదండి. ఎప్పుడు ఒకటే అండి, మనం ఎదటోళ్ళకి మంచి చేస్తే మనకి మంచి దేవుడే చేస్తాడండి ఖచ్చితంగా. మనం ఎదటోళ్ళకి చెడు చేస్తే మనకి ఏదో రకంగా చెడే తిరిగి వస్తుంది. మనం ఎప్పుడు మనకు చేతనైన సాయం, పెద్దగా అవసరం లేదండి, డబ్బో ధనమో ఏమీ అవసరం లేదు. మనకు చేతనైన సాయం మనం చేయగలిగిందే, ఎంత చేయగలిగితే అంతే. అంతే సార్. ఇప్పుడు నువ్వు ఏమి చేయలేవు, నువ్వు ఒక సపోజ్ మనం సోషల్ సర్వీస్ అంటే కొంతమంది అనుకుంటారు ఏంటి మేము సోషల్ సర్వీస్ అంటే మీరంటే ఉద్యోగస్తులండి, మీరు చేస్తారండి, మేము కూలి పని వాళ్ళం అనుకుంటారు. కూలి పని వాళ్ళు చేయగలిగే సాయం కూడా ఉందండి, ఎంతలో అంతే. ఎవరైనా ఒక మనిషి సాయం అంటే ఎవరైనా చేయొచ్చండి. ఓకే ఓకే మేడం, థ్యాంక్ యూ. మీకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాం RTV ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా మంచిగా, చాలా అంటే ఇప్పుడు అంతా కూడా చర్చనీయంగా మారింది మీరు ఈ విధంగా చేయడం. ఆవిడ ఎక్కడ ఏంటి ఇది అని ప్రతి ఒక్కరి నోట్లో చూసినా మీరే కనపడుతున్నారు, ప్రతి ఒక్క సెల్లో కూడా చూసినా మీరే కనపడుతున్నారు. ఇది మంచి పని చేశారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా ఈ విధంగా మంచి పనులు ఇంకా మరెన్నో చేయాలని, మీకు ప్రమోషన్ కూడా ఇదవుతుంది త్వరలో. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ RTV సార్. ఓకే, ఇది పరిస్థితి. మహిళలు ఏ రంగంలో కూడా మనం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అదేవిధంగా సేవా రంగంలో కూడా తను ఈ విధంగా గత చిన్నప్పటి నుంచి కూడా తన తల్లి చేసినటువంటి సేవ కావచ్చు, తను కూడా ఆ తల్లిని చూసి నేర్చుకున్నానని కూడా చెప్పుకొస్తుంది. తను ఒక పల్లెటూరు ఏదైతే ఆ యొక్క ప్రాంతం నుంచి అయితే రావడం జరిగింది, రౌతులపూడి యొక్క ప్రాంతం నుంచి అయితే రావడం జరిగింది. తను ఇప్పుడైతే ఇక్కడ ఏదైతే రంగంపేట పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ ఈ విధంగా పండక్కి ట్రాఫిక్ జామ్ అవ్వడం నేపథ్యంలో తమ కుమారుని చరిని సైతం కూడా లెక్క చేయకుండా ట్రాఫిక్ క్లియర్ చేయడంతో పలువురు ప్రశంసలు అయితే పొందుతుంది. తన పరిధి కాకపోయినా సరే ఇప్పుడు తనైతే ఈ విధంగా ట్రాఫిక్ క్లియర్ చేయడం కాకుండా పలువురు అభినందనలు అయితే తెలియజేస్తున్నారు. సానా సతీష్ రాజ్యసభ సభ్యులతో పాటు లోకేష్ గారు కూడా, మంత్రి లోకేష్ గారు కూడా తనను అభినందించినటువంటి పరిస్థితి ఉంది. జిల్లా ఎస్పీ కూడా తనను అభినందించి తనకు కూడా రివార్డ్ అయితే ప్రకటించారు. ఈ విధంగా మనం మంచి చేస్తే మనం మంచి ఏదో రూపంలో తిరిగి వస్తుందని తన నమ్మకంతోనే ఈ విధంగా మంచి చేస్తున్నాను. పోలీసు మహిళలు ఎన్నో ఏ కార్యక్రమం జరిగినా పోలీసులు ఎంతో కీలకంగా ఉంటారు. అటువంటి పోలీసులు మంచి చేయడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప ఇటువంటి ఏ విధంగానూ కూడా చేయరు అని కూడా మనకి ఎవరైతే మనకి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జయశాంతి గారు కూడా మనకి RTV ద్వారా కూడా మంచి చేసిన వారికి ఎప్పుడు కూడా మంచి తిరిగి వస్తుందని కూడా తన అభిప్రాయాన్ని, తమ కుటుంబ నేపథ్యాన్ని ప్రతిదీ కూడా పంచుకుంటూ తన సేవా దృక్పథాన్ని కూడా గతంలో కలెక్టర్ గారు అభినందించిన దాన్ని కూడా ఆమె పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిత ప్రకాష్, RTV, కాకినాడ నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.